అందరికీ కూడా నమస్కారం. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల కూల్గా ఉండమని చెప్పండి. కూల్గా ఉండమని చెప్పండి. మేము ఏ, కూల్గానే నిన్న ఉన్నాము. బ- టీఆర్ఎస్ నిన్న అన్నగారు చేసిన పనులు అన్ని చెప్తూ ఉన్నారు 8 years లో. ఎస్ ఎస్ అలాగే ఎస్ క్రాస్ ఒకసారి క్వశ్చన్ విందాం. చేస్తున్నాం. నిన్న నిన్న ఆ, మనం మాట్లాడు. నిన్న నిన్న మన హోంమంత్రి గారు హైదరాబాద్ రావడం, అమిత్ షా గారు రావడం జరిగింది. ఇది పార్లమెంట్ ఉండేటువంటి ప్రతి 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 పార్లమెంటు లో కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం మనము. ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర మంత్రి గారు వచ్చి ఈ సమావేశాలు ఏర్పడి, ఇప్పుడు అమిత్ షా గారు వచ్చి ఈ చేవెళ్ల పార్లమెంట్ లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి విషయంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి, అదే విధంగా మన మైనారిటీ యొక్క రిజర్వేషన్ గురించి చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పాలసీ ఏంటంటే, మొదటి నుంచి కూడా మనము ఈ యొక్క మత మత మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. మొదటి నుంచి కూడా మన మేనిఫెస్టో ఉంది. 2014, అంతకుముందు మన 2018 కూడా ఉంది. దాన్ని తెలంగాణలో 4% ఈ రిజర్వేషన్లు మైనార్టీలకు ఇవ్వడం వల్ల, ముస్లింలకు ఇవ్వడం వల్ల ఓబీసీలకు నష్టం జరుగుతుంది. మళ్ళీ 4% ఓబీసీలకు ఏ విధంగా జరుగుతుందంటే, వాళ్ళు విద్య, ఉద్యోగము, పొలిటికల్ గా కూడా వాళ్ళకి 4% వాళ్ళకు పొందుతుండ్రు. ఆ విధంగా మన ఓబీసీలకు నష్టం జరుగుతుంది. మళ్ళీ ఇది 4% తీసుకుంటూ వాళ్ళు మన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే మొన్న 10% ఉందో దాంట్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. అంటే డబుల్ రిజర్వేషన్ ఉంది, డబుల్ రిజర్వేషన్ పొందుతున్నారు. అదొకటి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం. కాబట్టి మొన్న కర్ణాటకలో కూడా 4% రిజర్వేషన్ ను మేము రద్దు చేసినాం. తెలంగాణలో కూడా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని చెప్పడం ఒకటి. అది మా పార్టీ పాలసీ. ఇవాళ మొదటిసారి కాదు, లేదో మన అమిత్ షా గారు వచ్చి చెప్తే మొదటి విషయం కాదు, మా మేనిఫెస్టోలో ఉంది. అదొకటి. రెండోది, ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పరిపాలన కొనసాగుతుంది, కుటుంబ పాలన కొనసాగుతుంది. మనం చూసే ప్రతిరోజు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా భూముల కబ్జా చేస్తుండ్రు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుండ్రు, ప్రైవేట్ భూములు కబ్జా చేస్తుండ్రు. ఈ విధంగా అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతుండ్రు. కాబట్టి ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. 4 మన ఉప ఎన్నికలు జరిగితే 2 భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2018 ఎలక్షన్ల తర్వాత ఎన్నికలు జరగగానే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే కారు సరు 16 అని చెప్పారు. ఆ ఎన్నికల్లో కూడా 4 భారతీయ జనతా పార్టీ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, కుటుంబ పాలన ప్రభుత్వం పోవాలని కోరుకుంటారు. కాబట్టి ఆ విషయాన్ని మన అమిత్ షా గారు ఆ సమావేశంలో చెప్పడం జరిగింది.